రైట్. శ్రీరామ్ గారు, త్వరగా శ్రీరామ్ గారు. ఇప్పుడే మీ దాంట్లో కింద స్క్రోలింగ్ వస్తుంది. అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు బాధపడుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో అంతా డైవర్షన్ పాలిటిక్స్ చేశాడు, లేదంటే ఎస్ఐ గారి మీద ఏదో, లేదంటే పోలీసుల మీద ఏదో చేశారు, ఇవన్నీ పాపం అనిత గారు బాధపడుతున్నారు. అయితే నేను అంటున్నా, నాకైతే అసలు అనిత గారు పని ఆవిడ సరిగ్గా చేస్తుందా లేదా అని నాకు డౌట్ గా ఉంది. ఎందుకంటే ఆవిడ మంత్రిగా ఉండి ఆవిడ ఫెయిల్యూర్, ఇదంతా కూడా ఆవిడ ఫెయిల్యూరే కదా. మొత్తం జరిగిన వ్యవహారం అంతా ఆవిడ ఫెయిల్యూర్. అసలు ఇలాంటి మంత్రిని పెట్టుకుని, ఇలాంటి పోలీసులను పెట్టుకుని ఈ దేశ ప్రధానమంత్రి ఏ నమ్మకంతో భోగాపురం రావాలండి? 2 రోజుల తర్వాత ఏ నమ్మకంతో భోగాపురం రావాలి? మీరు కంట్రోల్ చేయలేకపోయారు. ఇప్పుడు ఈ 5, 6, 8 వెహికల్స్ అన్నిటికో ఇచ్చి అన్ని వెహికల్స్ వెళ్తుంటే మీరు కంట్రోల్ చేయలేని వాళ్ళు, మీరు ప్రధానమంత్రి కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా నిర్వహించగలుగుతారు? మీరు చంద్రబాబు నాయుడు గారు మరి చూడలేదా ఇవన్నీ? ఆవిడ ఫెయిల్యూర్ క్లియర్ గా కనిపిస్తోంది కదా. అసలు ముందు ఆవిడతో రాజీనామా చేయొచ్చండి. ఆవిడ మిగతా అన్నింటిలోనూ మాట్లాడుతుంది ఆవిడ. ఇప్పుడు మాత్రం ఆవిడ విషయంలోకి వచ్చేసరికి మాత్రం పక్కాలు ఏదో డైవర్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏదో చేశారు. మీ ఫెయిల్యూర్ ఒప్పుకోండి. ముందు మీ ఫెయిల్యూర్ ఒప్పుకుని జగన్మోహన్ రెడ్డిని ఎన్నన్నారండి, ఇబ్బంది ఏం లేదు. అసలు మీ వేరే వాళ్ళు మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా ఫెయిల్ అయిపోయిన హోం మంత్రి ఆవిడ వచ్చి మాట్లాడుతుందండి. ఇప్పుడు మీరో నేనో ఇంకొకళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేశాడు, డైవర్షన్ పాలిటిక్స్ చేశాడు, ఇవన్నీ చెప్పొచ్చు. ఈవెన్ మన శిరీష కూడా చెప్పొచ్చు, శుభ్రంగా చెప్పొచ్చు, ఇలాంటివన్నీ చెప్పొచ్చు. హోంమంత్రిగా ఉండి ఆవిడ ఇవన్నీ చెప్తుందండి, ఆవిడ ఫెయిల్ అయిపోయి. మొన్న కూడా ఈ కృష్ణ అదేదో లాకప్ డెత్ అయింది. ఏం చేస్తుంది అసలు ఈవిడ నమ్ముకుని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎలా బతకాలి? చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రి గారి విషయంలో కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే చాలా ఫెయిల్యూర్స్ కనపడుతున్నాయి వరుస పెట్టి. నాకు ఆవిడకి ఏం లేదు, ఎప్పుడు నేను కలవను కూడా కలవలేదు కనీసం. ఆవిడ ఫెయిల్యూర్స్ క్లియర్ గా ఆవిడ విషయంలో చాలా ఫెయిల్యూర్ కనపడుతోంది. మిగతా రాజకీయం మనం మాట్లాడదాం, కానీ రేపు పొద్దున ప్రధానమంత్రి వస్తున్న సందర్భంలో కూడా ఇంత ఫెయిల్యూర్ కనబడితే అసలు ఆయనకే ఇప్పుడు బోల్డంత థ్రెట్ ఉంది ప్రధానమంత్రికి. అలాంటి ప్రధానమంత్రి ఇలాగ కంట్రోల్ చేయలేని హోమ్ మినిస్ట్రీ ఉన్న రాష్ట్రంలో ఎలాగ ధైర్యంగా ఆయన పర్యటిస్తాడు? ఒకసారి ఆలోచించండి, ప్రభుత్వం తరఫున ఆలోచించండి దయచేసి. కాబట్టి ఏంటంటే, నేను అనిత గారు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి నేను ఖండిస్తున్నాను. నిజంగా ఆవిడైనా చేయాలంటే కనుక ఆవిడ రాజీనామా చేయాలి, అందుకే తప్ప ఈ రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది ఆవిడకి శోభనివ్వదు అనేది ఫస్ట్ నా ఉద్దేశం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు, సరే మనకు అలవాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన ఎందుకు వెళ్తాడో తెలియదు, ఏ ఉద్దేశంతో వెళ్తాడో తెలియదు, వెళ్ళిన ఉద్దేశం వేరు, అవి చేసే పని వేరు, చాలా క్లియర్ గా కనబడుతోంది. మీరు అన్నట్టు ఆయన క్లియర్ గా తెలుసు, అన్ని విషయాలు తెలుసు, అక్కడ ఎన్నింటికి ములాఖత్తు కంప్లీట్ అవుతుంది ఏంటి అన్ని తెలుసు. అయినా కూడా ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? ఇవాళ ఎవరినైతే కలవడానికి వెళ్తున్నాడో, మన తులసిరెడ్డి గారు చెప్పిన 100% కరెక్ట్. ఎందుకంటే ఆయన నాయకుడుగా ఆయన నాయకత్వాన్ని నమ్ముకున్న వాళ్ళని ఖచ్చితంగా ఆయన బలపరచాలి, నేను ఉన్నాను వెనకాలని చెప్పాలి, దానికోసం వెళ్ళాడు. కానీ అది కూడా చేయలేకపోయాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా చేయలేకపోయాడు. దానికన్నా రాజకీయానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయానికి ప్రాధాన్యత ఇచ్చి నిజంగా అప్పలరాజు గారిని కలవడం అనేది మళ్ళీ మళ్ళీ రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది ఆయనకి. మళ్ళీ ఇంత జనాలు, ఇంత సెక్యూరిటీలు, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి అక్కడ ఆయన రాజకీయానికి ప్రాధాన్యత ఇచ్చారు తప్ప నిజంగా కలుద్దాం అనుకుని వెళ్ళటానికి కావాల్సినంత ఆయన నిజాయితీని నిరూపించుకోలేకపోయాడు అనేది నా ఉద్దేశం. నిరూపించుకుని ఉంటే కనుక సీదిల అప్పలరాజు గారు సంతోషించేవాడు, దాంట్లో తప్పేం లేదు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? అంతా గతంలో మాట్లాడింది అమ్మాయి పిల్లాడు, అమాయకుడే. కరెక్ట్, ఎవరు కాదన్నారు? అసలు ఆ పిల్లాడు అమాయకుడే కాదని ఎవరన్నారు? యాక్సిడెంటే కాదని ఎవరన్నారు? అంతవరకే మాట్లాడి వదిలేస్తారేంటి? మీరు తారుమారు చేద్దాం అనుకున్న విషయాన్ని మాట్లాడరే. మీరు నిజంగా కనుక ఆ కుర్రాడు సిపిఆర్ చేశాడు, వెరీ గుడ్, సూపర్. లేదంటే 108కి ఫోన్ చేశాడు, వెరీ గుడ్, సూపర్. అక్కడ వరకు బాగుంది కదా. మీరు తారుమారు చేయడానికి, కేసును తారుమారు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేశారు? ఇక్కడ మాత్రం నేను తులసిరెడ్డి గారితో చిన్నగా విభేదిస్తాను. ఎందుకంటే తండ్రి చేస్తాడు అనేది వాస్తవమే, కానీ అక్కడ ఆయన మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి, బాధ్యత కలిగిన వ్యక్తి.
వేరే వాళ్ళని అందులో ఇరికించడాన్ని ఎలా సమర్థిస్తాం? నేనైతే సమర్థించను. తండ్రిగా అతని ఉద్దేశం అతను పోరాటం చేయడం వరకు ఓకే, కానీ దానికోసం వేరే వాళ్ళని ఇరికించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో నేనైతే యాక్సెప్ట్ చేయలేను. అది ఖచ్చితంగా తప్పు. దాని గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఆ కుటుంబాన్ని వేరే కుటుంబాన్ని ఎందుకు బలి చేస్తున్నారని చూడండి. మరి గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వచ్చారు. ఇంట్రాక్షన్ లేదు. ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చారు. కొంతమంది సముద్రంలో మునిగిపోయిన వాళ్ళ కోసం. అప్పుడు కూడా ఇదే మాట్లాడేసి వెళ్ళిపోయారు తప్ప, సీదిల అప్పలరాజు గారి కొడుకు అమాయకుడు మాట్లాడి వెళ్ళిపోయారు తప్ప, ఆ రోజు కూడా బాధిత కుటుంబాన్ని గురించి పరామర్శ చేసే ఉద్దేశం ఆయన కనబడలా. ఈ రోజు పోయి ఇంకా దగ్గరికి వెళ్ళారు. విశాఖపట్నం కూడా కాదు, ఇంకా దగ్గరికి వెళ్ళారు. అది సంఘటన ఎక్కడ జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళారు. అప్పుడు కూడా పరామర్శించడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. అంటే ఇక్కడ కూడా ఒక నాయకుడిగా మీరేం చెప్తున్నారు? మేము బాధితుల పక్షాన కన్నా కూడా నిందితుల పక్షాన ఉంటాము అని చెప్తున్నారు. మీరు ఏదైతే సీదిల అప్పలరాజు గారిని కలవడానికి వెళ్ళారో అది కరెక్ట్ అంటూనే మేమేం చెప్తున్నాం? మీరు నాయకుడు అనేవాడు బాధితుల పక్షాన ఉండాలి, నిందితుల పక్షాన కాదు. ఇక్కడ ఎందుకు మిస్ అవుతున్నారు? ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? ఎప్పుడో వస్తారు, మళ్ళీ వస్తారు, మీరేం కంగారు పడకండి. ఇప్పుడు వచ్చినట్టే ఇంకొక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారంటే అదే ప్రతిపక్ష నాయకుడు చేయవలసిన పని. ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఇంకా అందరికన్నా ముందుండాలి, ప్రభుత్వం కన్నా ముందుండాలి. అలాంటి వాడు ఈ రోజు వచ్చేసి ఇంకా కుటుంబాన్ని పరామర్శించకుండా అదేదో గొర్రెలు కాసుకునేవాడో ఏదో అంటున్నాడు ఆయన. అతను జరిగితే ఏదో జరిగింది అని మాట్లాడి గొర్రెలు కాసుకునేవాడైతే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి? మనిషి అండి. గొర్రెలు కాసుకునేవాడైతే మనిషి కాదా? గొర్రెలు కాసుకునేవాడనే మాట ఎందుకు వస్తుంది అసలు మీకు? మీ నోటమ్మటి గొర్రెలు కాసుకునేవాడనే మాట ఎందుకు వస్తుంది? అంటే బాగా డబ్బు ఉన్నవాడైతే ఒక రకంగాను, గొర్రెలు కాసుకునేవాడైతే ఒక రకంగాను రాజకీయాలు ఉంటాయా? ఏం మెసేజ్ పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు మీరే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు, మాటి మాటికి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. మరి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారంటే ఆయన తెలియ తక్కువడేం కాదు. కానీ సెల్ఫ్ గోల్ వరుస పెట్టి సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్, సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్, ప్రతి సందర్భంలోనూ వరుస పెట్టి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడిని పెట్టుకుని రేపొద్దున అసలు ఈ రాష్ట్రంలో ముందుకెళ్లాలంటే, రాజకీయంగా ముందుకెళ్లాలంటే, ఎవరైనా ఇంకొకసారి ఆయన వైపు చూడాలంటే ఎలా చూస్తారు? అసలు ఈ రాష్ట్రంలో రాజకీయం ఏం జరుగుతుంది అర్థం కావట్లా. ఒక 5 ఏళ్ళు మీరు, ఒక 5 ఏళ్ళు మేము, ఎలాగా పర్వాలేదులే. ఒక 5 ఏళ్ళు మీరు, మా తర్వాత మా మీద కోపం వస్తే మీకేస్తారు, మీ మీద కోపం వస్తే మాకేస్తారు అన్న రాజకీయం నడుస్తున్నట్టు కనపడుతోంది ఈ రాష్ట్రంలో తప్ప, ప్రజల సమస్యలు వాటిని సరిగ్గా అడ్రస్ చేద్దాం ఇది కనిపించట్లేదు ఎక్కడ. అందుకే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం వైపు చూడాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంత ఫెయిల్యూరా ప్రభుత్వం తరఫున, ఇంత ఫెయిల్యూరు, అలాగే ప్రతిపక్షం తరఫు నుంచి ఇంత ఫెయిల్యూరు. ఎలా ఈ రాష్ట్రంలో ప్రజలకి ఎలా ఉండాలండి? ఒకళ్ళేమో మేము ఏదో డబ్బులు తీసుకొస్తున్నాము, పెట్టుబడులు తీసుకొస్తున్నాం అంటారు, మిగతాదంతా రాజకీయం చేస్తారు. ఇంకొకళ్ళేమో మేము సంక్షేమం విపరీతంగా చేసామంటారు, మిగతాదంతా రాజకీయం చేస్తారు. అసలు సామాన్యుల గురించి పట్టించుకోరా ఈ రాష్ట్రంలో? టోటల్ గా వ్యవస్థలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. దయచేసి గమనించండి, వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి. ప్రతిపక్షం వైపు నుంచి జరిగిందా, ప్రభుత్వం వైపు నుంచి జరిగిందా, ఏదన్నా కానీ మొత్తానికి వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి. రాష్ట్రంలో మాటి మాటికి ఫెయిల్ అవుతున్నాయి. దీన్ని గమనించకపోతే ప్రజాగ్రహానికి ఇద్దరు కూడా గురి కావాల్సిన పరిస్థితులు వస్తాయనేది నా ఉద్దేశం.